సార్ జనరల్‌గా ప్రోటీన్ రిక్వైర్మెంట్ బాడీకి చాలా అవసరం అని చెప్తుంటారు కదా! మరి వెజిటేరియన్స్‌కి ప్రోటీన్ నాన్ వెజిటేరియన్కి అయితే చాలా సోర్సెస్ ఉంటాయి అన్నమాట ప్రోటీన్లో. అంటే చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ఫ్రాన్ తినొచ్చు. లెగ్ పీస్ తినొద్దు, అది తినొద్దు, ఓన్లీ చెస్ట్ పీస్ తినాలి అట్లా ఉంటాయి కదా! ఓకే. యాక్చువల్గా ఏంటంటే చెస్ట్ పీస్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఫ్యాట్ స్టోరేజెస్ ఎక్కువ థైస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటరే కాదు అని అన్నారు. సూప్స్ కానీ వెజిటేబుల్ సూప్స్, నాన్ వెజిటేరియన్ సూప్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ వాటర్ ఉంటుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డైటీషియన్, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ కౌశిక్ కార్మంచి ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నా. సార్ జనరల్గా ప్రోటీన్ రిక్వైర్మెంట్ బాడీకి చాలా అవసరం అని చెప్తుంటారు కదా, మరి వెజిటేరియన్స్కి ప్రోటీన్ వేటిల్లో ఉంటుందో చెప్తారు ఇవాళ? వెజిటేరియన్స్కి మేజర్గా ప్రోటీన్ సోర్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి, రేర్ ఉంటుంది. అవును. అంటే ఎగ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎగటేరియన్ అయితే ఎగ్స్ తీసుకోవచ్చు. పన్నీర్ కానీ, టోఫు కానీ, టెంఫా కానీ, లేదంటే సోయా మిల్క్ తీసుకోవచ్చు. అలాగే పల్సెస్ కానీ, లెగ్యూమ్స్ కానీ, అంటే శనగలు, పెసలు, ఈ స్ప్రౌట్ చేసి తీసుకుంటే అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ప్రోటీన్స్ కూడా బయో అవైలబిలిటీ ఒకటి ఉంటుంది అనమాట. బయో అవైలబిలిటీ అంటే మన బాడీ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. యాక్చువల్గా కొన్ని ప్లాంట్ ఫుడ్స్ కంటే చాలా తక్కువ ఉంటుంది. అంటే 75% ఉంటుంది అనమాట, 100% ఉండదు. యానిమల్ ప్రోటీన్ నుంచి అయితే ఎక్కువ అబ్జర్ప్షన్ ఉంటుంది అనమాట. అంటే యానిమల్ ప్రోటీన్లో అమోనియా యాసిడ్స్ అన్ని కంప్లీట్ అమోనియా యాసిడ్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల యానిమల్ ప్రోటీన్స్కి అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ప్లాంట్స్లో కొన్ని 2 or 3 అమోనియా యాసిడ్స్ మిస్ అవుతూ ఉంటాయి అనమాట. అవి అబ్జర్ప్షన్ అవ్వాలంటే కంప్లీట్గా కొంచెం ప్లాంట్ ఫుడ్స్ అనేది తక్కువ ఉంటుంది. మరి వెజిటేరియన్స్కి ఓకే, నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ దేంట్లో బాగుంటుంది? అంటే నాన్ వెజ్లో కొన్ని తినొద్దని చెప్తూ ఉంటారు, కొన్ని తినమంటారు. పర్ఫెక్ట్ ప్రోటీన్ రావాలంటే ఏం తినాలి? నాన్ వెజిటేరియన్కి అయితే చాలా సోర్సెస్ ఉంటాయి అన్నమాట ప్రోటీన్లో. అంటే చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ఫ్రాన్ తినొచ్చు. మటన్ అనేది ఏంటంటే కొంచెం రెగ్యులేట్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి, ఫ్యాట్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్తో పాటు ఫ్యాట్స్ ఉంటాయి అనమాట. సో అది మనకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి కొంచెం రెడ్ మీట్, ఆర్గాన్ మీట్ కానీ రెడ్ మీట్ కానీ కొంచెం తగ్గించుకుని లీన్ మీట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. చికెన్, ఫిష్, ఎగ్స్ అట్లా తీసుకోవచ్చు అనమాట. చికెన్ తినొచ్చు అన్నారు కానీ మళ్ళీ మాకు చికెన్లో కూడా బోల్డ్ డౌట్స్ ఉన్నాయి. లెగ్ పీస్ తినొద్దు, అది తినొద్దు, ఓన్లీ చెస్ట్ పీస్ తినాలి అట్లా ఉంటాయి కదా, అలా చెప్పండి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే చెస్ట్ పీస్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఫ్యాట్ స్టోరేజెస్ ఎక్కువ థైస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. థైస్ నార్మల్గా మనకు తెలిసిన స్టమక్ దగ్గర, థైస్ దగ్గర అనమాట. చెస్ట్ దగ్గర లీన్ ప్రోటీన్ దొరుకుతుంది, అందుకే చెస్ట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అంటే లెగ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, దాంతోపాటు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. జిమ్ గోయింగ్ పర్సన్స్కి ఏంటంటే ఫ్యాట్ అసలు నాకు వద్దు, ఓన్లీ ప్రోటీనే కావాలని ఎక్కువ బ్రెస్ట్ పీస్ తీసుకుంటాకి ట్రై చేస్తారనమాట. అవును, నాన్ వెజ్లో అన్నీ తినొచ్చు అంటారు కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి పర్టికులర్గా అడిగాను. ఇవి అందరికీ అవసరం లేదు. ఒక టార్గెట్ ఉన్న వాళ్ళకి, జిమ్ గోయింగ్ పర్సన్స్కి, వాళ్ళకి రేషియోస్ చూసుకుంటారు అనమాట. కంపల్సరీగా డైలీ తినే ఇంటేక్లో ఉన్న ఫుడ్స్ క్యాల్కులేట్ చేసుకుంటారు. ప్రోటీన్ అని తీసుకుంటున్నాం, ఫ్యాట్ అని తీసుకుంటున్నాం అనేది చూసుకుంటూ ఉంటారు అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. అదే నాన్ వెజిటేరియన్స్కి చెప్పారు, వెజిటేరియన్స్కి చెప్పారు. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మీరు హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటరే కాదు అని అన్నారు. మరి ఇంకేమున్నాయి బాడీ హైడ్రేటెడ్గా ఉండడానికి? హైడ్రేషన్ అంటే చాలామంది ఓన్లీ వాటర్ ఒకటే అనుకుంటారు ఆప్షన్. వాటర్ కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే సూప్స్ కానీ, వెజిటేబుల్ సూప్స్, నాన్ వెజిటేరియన్ సూప్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ వాటర్ ఉంటాయి, ఫ్లేవర్డ్ డ్రింక్స్ ఉంటాయి. అది కెఫీర్ అట్లా ఉంటాయి. కెఫీర్, కోకోనట్ కెఫీర్, లేదంటే ఇంకా చాలా కెఫీర్లో ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే మేజర్గా ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్ డ్రింక్స్ అనమాట. ఇవి గట్ బ్యాక్టీరియాకి కూడా చాలా యూజ్ అవుతాయి, మీకు హైడ్రేటెడ్గా కూడా ఉంటుంది అనమాట. జనరల్గా నార్మల్ వాటర్ తాగలేని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఓన్లీ వాటర్ ఒకటే కాదు, ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇవి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎక్కువగా జిమ్కి వెళ్ళే మెన్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం మాకు తెలుసు. పర్టికులర్గా ఇంట్లో ఉండే మహిళలకి ఏమైనా పర్టికులర్ డ్రింక్స్ ఉన్నాయా సార్ హైడ్రేటెడ్గా ఉండడానికి? పర్టికులర్ డ్రింక్స్ అంటే ఏముండవు. మీరు అందరితో పాటు వాటర్ తీసుకోవడం, అంటే 3 to 4 liters వాటర్ తీసుకోవడం, దాంతోపాటు ఇంట్లో కోకోనట్ వాటర్ దొరుకుతాయి అవి, లేదు అంటే మీకు ఎలక్ట్రోలైట్ వాటర్ దొరుకుతాయి, ఫ్లేవర్డ్ వాటర్ కూడా దొరుకుతాయి అనమాట. అలా తీసుకోవచ్చు. లేదంటే సూప్స్ చేసుకోవచ్చు, ఇంట్లో ఫ్లేవర్ సూప్ చేసుకోవచ్చు, అంటే వెజిటేరియన్ సూప్స్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ సూప్స్ చేసుకోవచ్చు. మీరే కాకుండా మీ ఫ్యామిలీలో అందరికి కూడా ఇవ్వచ్చు అనమాట. వాటర్ తీసుకున్న వాళ్ళకి, పిల్లలు కూడా చాలా మంది వాటర్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.
వాళ్ళకు కూడా సూప్స్ ఫామ్లు ఇస్తే వాళ్ళకి టేస్టీగా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటారు అన్నమాట. ఎక్కువగా కోకోనట్ వాటర్ని పొద్దున్నే తాగుతూ ఉంటారు స్కిన్ హెల్త్ కోసం. నేను విన్నాను, చూశాను. ఒకసారి సోషల్ మీడియాలో బాగా పేరున్న ఒక డాక్టరు కోకోనట్ వాటర్ ఏ వర్క్ చేయని వాళ్ళు కూర్చొని తాగకూడదు అని చెప్పారు. కోకోనట్ వాటర్ ఎవరు పడితే వాళ్ళు తాగకూడదండి? కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, కానీ ఒకవేళ ఎందుకు చెప్పు ఉంటారు అంటే దాంట్లో షుగర్స్ కూడా ఉంటాయి అన్నమాట. షుగర్స్ ఏ వర్క్ చేయనప్పుడు అది షుగర్స్ ఎలా అంటే ఫ్యాట్ కిందే మారుతూ ఉంటాయి. ఏ వర్క్ చేయనప్పుడు అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా వీక్నెస్ ఉన్నా ఆ టైంలో తీసుకుంటే కోకోనట్ వాటర్ హెల్తీగా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటాం అనమాట. లేదు నార్మల్గా కూర్చున్న వాళ్ళకి తీసుకున్న యూజ్ అయితే ఏమి ఉండదని నా ఒపీనియన్ అనమాట. ఏంటంటే కొబ్బరి బొండం నీళ్ళు ఒక్కటే అసలు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్గా వచ్చే వాటర్ కదా కొబ్బరి బొండంలో ఉంటే, దీనికి కూడా ఇన్ని ఉంటాయా అని ఆలోచించాను నేను. సో రీజన్ ఇప్పుడు అర్థమైంది, దాంట్లో కూడా షుగర్. దాంట్లో ఉంటాయి అన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దానికి హెల్దీనే ప్లస్ మంచిగా హైడ్రేటెడ్గా ఉంటుంది. కానీ అంత కాస్ట్ పెట్టి డైలీ తీసుకోవడం కన్నా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కోకోనట్లో ఉన్న కంటెంట్స్ అంతా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే లెమన్, కొంచెం సోడియం వేసుకుని లైట్గా షుగర్ వేసుకుని తీసుకోవడం వల్ల సేమ్ కోకోనట్ వాటర్లో ఏవైతే ఉంటాయో ఇవి తీసుకున్నా సేమ్ అదే వస్తుంది అనమాట. అంత కాస్ట్లీ కన్నా ఇంట్లో హోమ్ మేడ్ చేసుకోవచ్చు ఇది. రైట్. తెలుగు వన్